కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్టర్ 18 శంకరాచార్య మార్గంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తుంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంపై ఎస్పీ సర్వేష్ కుమార్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం సెక్టార్ 22లో మంటలు చెలరేగాయి. ఈ గుడారంలో 2 గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంటులు అగ్నికి ఆహుతాయని పోలీసులు తెలిపారు. మరోవైపు దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రతిదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. ప్రయాగరాజ్ కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ రోజు ఉదయం జరిగిన ఈ యొక్క అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున అక్కడ శంకరాచార్య మార్గ్ రోడ్ లో ఉన్నటువంటి సెక్టార్ 18 లో ఒక్కసారి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న కొన్ని వస్తువులంతా కూడా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి మంటలు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే రోజుకు లక్షలాది మంది తరలి వస్తున్నాయి కుంభమేళాలో. ఇలాంటి ప్రమాదాలు కొంత భక్తులను ఆందోళన పరుస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇది 2వ ప్రమాదం అని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం ఇలాగే ఒక పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ కూడా సెక్టర్ 18 లో అప్పుడు కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఒక రకంగా ఆ రోజు జరిగిన దట్టమైన పొగలు ముగ్గుంది. ప్రయాగరాజ్ కుంభమేళా మొదటిసారి అగ్ని ప్రమాదం సంబంధించి కొంత భక్తులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేశారు. ఎవరికైనా ఇబ్బంది కలిగిందా, ఏమన్నా ప్రమాదం జరిగిందని చెప్పేసి అధికారులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నేతలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నేతలు కూడా కొంత ఎంక్వైరీ చేశారు. సో ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మర్చిపోకుండా మళ్ళీ ఈ రోజు ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో కొంత భక్తులు వరుస సంఘటన జరుగుతుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ప్రభుత్వం గానీ అక్కడ అధికారులు గానీ ఇలాంటి భద్రతా చర్యలు, కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా తరచూ జరుగుతుండడంతో కొంత దీని వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయి, ఎందుకు ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పేసి స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు కూడా విచారణ చేపట్టారు. అదే సందర్భంలో ఈ ప్రయాగరాజ్ కుంభమేళా స్థానమైనటువంటి కొన్ని ప్రమాదాలు కొంత ఊహించని ప్రమాదాలు జరుగుతుండటంతో భక్తుల్లో కొంత కలవరం మొదలైంది. ముఖ్యంగా మొన్న జరిగిన మౌని అమావాస్యలో జరిగిన సంఘటన ఇప్పటికీ అందరి భక్తుల కళ్ళ ముందు ఉంది. పెద్ద ఎత్తున ఒక్కసారి కోట్లాది మంది భక్తులు మౌని అమావాస్య రోజు పుణ్యస్థానానికి త్రివేణి సంఘం వద్దకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ప్రమాదంలో సుమారు 30 మంది చనిపోయారు, వందలాది మంది గాయపడ్డారు. ఆ సంఘటన ఇంకా అక్కడ కొంత భయంగా భక్తులు కడుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను తీసి ఎప్పటికప్పుడు ప్రయాగరాజ్ కు వస్తున్నటువంటి భక్తులను, కుంభమేళాకు వస్తున్న భక్తులను మానిటరింగ్ చేస్తూ పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు జరుపుతూ సజావుగా ఈ పుణ్యస్థానాలు, అదేవిధంగా కుంభమేళాకు ఇలాంటి ఇబ్బంది లేకుండా పరిస్థితులు అక్కడ యోగి సర్కార్ కల్పించినప్పటికీ కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, దురదృష్టవాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ మొత్తంగా కూడా ఈ సంఘటనలు కేవలము ఇది ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా, లేకుంటే ఏదైనా కుట్రకోణం దాగుందా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతోంది. మొన్న తొక్కిసలాట సందర్భం కూడా ఇట్లా అనేక అనుమానాలు, సందేహాలు బయట వెలువడ్డాయి. ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదాలు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఎండాకాలం సీజన్ కావడంతో కొంత ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, బయట వేడి ఎక్కువ ఉండడంతో అని చెప్పేసి కొంత అధికారులు వాళ్ళు అక్కడ స్థానికంగా చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అగ్ని ప్రమాదం వల్ల ఎవరికి ఏమీ కాలేదు, ఊపిరి పీల్చుకున్నారు. అయినా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎందుకు ఇట్లాంటి విచారణ చేపడుతున్నారు, ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి తరచుగా? ఎందుకంటే మరి కొద్ది రోజుల్ని ప్రయాగరాజ్ కుంభమేళా ముగుస్తున్నది. ఈ ముగిసే క్రమంలో ఇలాంటి మరొక చిన్న సంఘటనలు కూడా ఎటువంటి సంఘటనలు లేకుండా మరింత భద్రతను కట్టుదిట్టం చేస్తూ మరింత సజావుగా కుంభమేళా జరిగేటట్టుగా ఆ యోగి సర్కార్ ప్రణాళికలు రచిస్తుంది. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.